ఖతార్లో 8 మంది భారతీయుల విడుదల, అందరూ భారత నౌకాదళ మాజీ అధికారులే, గూఢచర్యం ఆరోపణలపై 18 నెలల క్రితం అరెస్టు, ప్రాథమిక విచారణ అనంతరం మరణశిక్ష ఖరారు, అనంతరం శిక్షగా మార్పు, ఇప్పుడు విడుదల. ఇప్పటికే స్వదేశానికి వచ్చినటువంటి 7, 14న ప్రధాని దోహా పర్యటన, విదేశాంగానికి సంబంధించినటువంటి నేవీ అధికారులు ఇచ్చారు. ఇది అతిపెద్ద దౌత్యం. తొలుత మరణశిక్ష, తర్వాత జైలు శిక్ష, ఇప్పుడు అందరి విడుదల. అంటే ఒక దేశం, ఖతార్ లాంటి దేశము భారతదేశానికి సంబంధించినటువంటి నేవీ అధికారులు, నేవీ మాజీ అధికారులకు సంబంధించి చాలా సింపుల్గా మరణశిక్ష ఆ దేశంలో పడితే, ఆ దేశంలో మరణశిక్ష పడ్డ తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైనా జోక్యం చేసుకోవాలంటే పెద్ద పెద్ద దేశాలు కూడా ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషను. అట్లాంటిది స్వదేశానికి తిరిగి వచ్చారు. గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై 2022 అక్టోబర్న వీరిని ఖతార్ పోలీసులు అధికారులు తీసుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం 26 తారీఖున వీరికి మరణదండన కూడా విధించింది. ఆ తర్వాత భారతదేశం దీనిపైన అనేక మంది అసలు ఖతార్లో ఏం జరుగుతుంది, నరేంద్ర మోడీ ఎంత గొప్పోడు, నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్తే ఉక్రెయిన్ రష్యా యుద్ధ విమానాలు ఆగిపోయినాయి, భారతీయ పౌరులందరినీ పట్టుకొచ్చారు కదా, మరి నరేంద్ర మోడీ పేరు ఏమైందని అనేక మంది ట్వీట్లు చేశారు. ఇవాళ దీనికి సంబంధించినటువంటి ట్వీట్లు ఒక్కరు కూడా చేయరు. ఇది కదా నిజమైనటువంటి దౌత్య సంబంధాలంటే. ఖతార్ లాంటి దేశంలో భారత నేవీ అధికారులందరినీ మరణశిక్ష నుంచి, జైలు శిక్ష నుంచి ఏకంగా శిక్ష లేకుండా స్వదేశానికి వచ్చేటువంటి ప్రయత్నం చేసిరంటే ఏం జరిగింది? ఎవరి గొప్పతనం ఇక్కడ? నరేంద్ర మోడీ సర్కారు కావచ్చు, ఇంకో సర్కారు కావచ్చు. కానీ విదేశీ దౌత్య నిధికి సంబంధించినటువంటి అంశంలో ఎట్లా ఉండాలి అనేటువంటిది చూడాలి. 2 గంటలకు దిగడంతో అందరూ ఒక్కసారిగా సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. భారత్ మాతాకి జై అంటూ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మేమంతా భారత్కు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది, మాతో పాటు మా కుటుంబ సభ్యులు కూడా ఈ క్షణం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ప్రధాని మోదీ వ్యక్తిగతంగా జోక్యం చేసుకోకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. ఆయనకు మా కృతజ్ఞతలు.